ముఖ్యంగా బాపట్ల పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాల గురించి మనం ఒక్కసారి చూద్దాం. బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఏం చేశారంటే జగనన్న కాలనీలో పేదలకు ఇళ్ల స్థలాలని చెప్పి దాదాపుగా ఇళ్ల పట్టాల 142 ఎకరాలు భూసేకరణ చేసి భూసేకరణ రైతుకు అధిక ధరలు చెల్లిస్తూ రికార్డులో వాస్తవంగా తక్కువ ధరలు చెల్లించి 10 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపి 100 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. అసైన్డ్ భూముల నిబంధనలకు విరుద్ధంగా 30 అడుగులకు పైగా లోతు తవ్వించారని, అదేవిధంగా లేఅవుట్లు వేసిన వ్యాపారుల నుంచి కమిషన్ల రూపంలో 10 కోట్లకు పైగా దండుకున్నారని, ఉద్యోగుల పోస్టింగుల్లో ఫైరవీల్ చేసి కోట్లు వసూలు, బహుళ అంతస్తులు నిర్మించే వారి నుంచి కోట్లు వసూలు చేశారని, గత 4.5 ఏళ్లుగా ఎమ్మెల్యే చేసిన అవినీతి అక్షరాల 200 కోట్ల పై మాటే అని బాపట్ల ఎమ్మెల్యే పైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక నియోజకవర్గం మనం చూసినట్లయితే వేమూరు నియోజకవర్గంలో మేరుగు నాగార్జున గారు ఎమ్మెల్యేగా ఈయన చేసిన అవినీతి గురించి ఈయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కొల్లూరు, బట్టిప్రోలు మండలాలు అక్రమ ఇసుక దందా నిరాటంగా నడుస్తుంది. ఆయన అనుచరులు 2 ఏళ్ల క్రితం జగనన్న కాలనీకు మొరకలు వేయాలని బుసక తవ్వడానికి అధికారుల నుంచి అనుమతులు తెచ్చి దాంతోపాటు ఇసుకను తవ్వి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇసుక దందా ద్వారా రాష్ట్రంలో ఎవ్వరు అంచనా వేయలేనంత ఈ మంత్రి గారు 200 కోట్ల వరకు సంపాదించారని వాళ్ళ పార్టీ నాయకులే చర్చించుకుంటూ ఉన్నారు. ఇక పేదలకు ఇచ్చిన నివేశన స్థలాలను రైతు వద్ద నుంచి పొలాలు సేకరించేసారని ద్వితీయ శ్రేణి వైకాపా నాయకులు మధ్యవర్తులకు వ్యవహరించి కోట్లలో కమిషన్లు మంత్రికి ముట్టజెప్పారని ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చీరాల నియోజకవర్గంలో ఇసుక, రేషన్, బియ్యం దందాలు ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏ త్రివేణి పాత్ర ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ అనుచరులను ఏర్పాటు చేసుకొని అక్రమార్కులను నెలవారీ డబ్బులు వసూలు చేసేవారని ఆరోపణలు ఉంది. అదేవిధంగా ఇంకా చూస్తే ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. బాపట్ల పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా అవినీతి చేస్తూ దొరికిపోయారు. ఆలోచించండి ప్రజలారా. గుంటూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అవినీతి గురించి ఒక్కసారి చూద్దాం. ఏ నియోజకవర్గంలో ఏ విధంగా చేశారు. గుంటూరు ఈస్ట్ లో అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యే ఏ విధంగా అంటే అభివృద్ధి పనులు తమ అనుచరులతో చేయిస్తూ బయట నుంచి వచ్చేవారిని బెదిరిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే గుంటూరు వెస్ట్ కి సంబంధించి ఎమ్మెల్యే గిరిధర్ నియోజకవర్గంలో చేపట్టిన కొన్ని పనులు కూడా కమిషన్లు తీసుకొని ఈ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి అక్కడికి వెళ్ళి ఈ విధంగా దోచుకుంటూ ఆ కమిషన్లు ప్రతి ఒక్కరి దగ్గర తెలుగుదేశం పార్టీలో నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళి అక్కడ కొన్ని పనులు చేపిస్తూ అక్కడ దోచుకోవడానికి ఆ పార్టీలోకి వెళ్ళడము బహుశా అందుకని అక్కడికి వెళ్ళి దోచుకు తింటూ ఉన్నాడు. అనేక కమిషన్లు తీసుకుంటూ ఈ విధంగా తీసుకుంటూ ఇంకా ఇక్కడైతే మంగళగిరి నియోజకవర్గం కిందకు వస్తే ఇక్కడ ఆర్కే ఈయన అధికారంలోకి రాకముందు చాలా మాటలు చెప్పారు కోటలు దాటే విధంగా, ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి. అదే విధంగా ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గం మొత్తం తన అనుచరులతో ఇసుక దందా చేయిస్తూ ఉన్నారు. మొత్తం ఈ అనుచరులతో చేపించి నియోజకవర్గాన్ని దోచుకు తింటూ ఉన్నారు. అదే విధంగా పొన్నూరు నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్లోని పొన్నూరు నియోజకవర్గంకి వస్తే అక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే ఏమేం చేస్తూ ఉన్నాడు. చేబ్రోలు మండలంలో క్వారీల నుంచి మట్టి అక్రమంగా తరలిస్తూ దీనికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కొందరు క్వారీ యజమానుల నుంచి బలవంతంగా వసూలు చేయడం కూడా వివాదాస్పదం. నియోజకవర్గానికి వచ్చే అధికారుల నుంచి వసూలుకు పాల్పడు లక్ష్యాలు నిర్దేశించి వసూలు చేస్తున్నారని లక్ష్యాలు అంటే ఒక టార్గెట్ ఇచ్చేస్తాడు. ఈ టార్గెట్ వరకు నువ్వు దోచుకోవాలి అని చెప్పి దోచుకొని ఈయన దోచుకు తింటూ ఉన్నాడు. గతంలో రేషన్ బియ్యం వ్యాపారి హత్య కేసులో కూడా తన పక్కనే తిరుగుతున్న పని పట్టించుకోకుండా వత్తాసు పలుకుతూ వచ్చి బహిరంగ ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఈ విధంగా దోచుకు తిన్నారు. అదే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఎమ్మెల్యే ఆర్కే గారు పోస్టింగులకు అధికారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చేస్తూ వచ్చారు. తెనాల్లో అయితే అక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లకి సహకరిస్తూ వారి నుంచి పర్సంటేజ్లు ఇంత పర్సంటేజ్ ఇస్తావా అంత పర్సంటేజ్ ఇస్తావా అని తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్థలాలు మొరక బూసులు మట్టి తరలింపుకు అనుచరుల ద్వారా డబ్బులు వసూలు చేయిస్తున్నాడు. ఈ విధంగా అవినీతి చేయిస్తూ ఈ విధంగా దోచుకు తింటూ ఉన్నారు గుంటూరు పార్లమెంటు మొత్తాన్ని. వీళ్ళకేదో చేస్తారు అని చెప్పి అధికారాన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారు, నియోజకవర్గాల మొత్తాన్ని గాలి కదిలేసి టోటల్ అవినీతి పైన ఫోకస్ పెట్టి అవినీతి చేసి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఆలోచించండి ప్రజలారా. మచిలీపట్నం పార్లమెంట్లో వైసీపీ నాయకులు చేసిన ఆగడాలు ఒక్కసారి తెలుసుకోండి ప్రజలారా. ఏంటంటే అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే కృష్ణా నదిలో తీరంలో యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగిస్తూ ఉన్నారు. అదే విధంగా దివిసీముల క్యాంబెల్ అక్విడిట్ మరుగు కాలువల మరమ్మతుల టెండర్లకు కూడా తన అనుచరుడికి ఇచ్చి దోచేశారు. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే. అదేవిధంగా కట్టబెట్టి మరి భారీ అవినీతికి కాలువల పనులు చేయకపోవడం రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీళ్ళేమో బిల్లులు చేసుకుని దోచుకు తినేశారు. అక్కడ ప్రజలేమో నష్టపోయారు. అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ విధంగా
తీశాడు. ఇంకా గుడివాడ నియోజకవర్గం, ఇక్కడ ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కొడాలి నాని. ఈయన అవినీతి ఏంటంటే భారీ స్థాయిలో, ఒకటి కాదు రెండు కాదు, ఈయన మంత్రిగా ఉండేటప్పుడు అవేవో సంచులు అని చెప్పి, గోండ్ సంచులు అని చెప్పి దోచేశాడు. ఆ తర్వాత టిట్కో బినామీల పేరుతో దక్కించుకుని దాన్ని కూడా అమ్ముకున్నాడు. అదే విధంగా అనుచరులతో కలిసి లేఅవుట్స్ ఇవన్నీ చేసి భూ కబ్జాలు, అన్ని అక్రమాలకు ఇది చేయలేదు అని చెప్పేదానికి లేదు, అన్ని క్యాసినోలు పెట్టి ఈ విధంగా నియోజకవర్గం మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు. ఇంకొక నియోజకవర్గం గన్నవరంలో ఈయన ఏంటంటే తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన చేసింది ఏంటంటే మట్టి గ్రావెల్ దందా ఇవి చేస్తూ ఉన్నాడు. ఇవే కాకుండా స్థిరాస్తి నిర్మాణ రంగాల వ్యాపారాలు సెటిల్మెంట్లు చేసుకుంటూ లబ్ధి పొందాడు. అదే విధంగా విమానాశ్రయం, గన్నవరం విమానాశ్రయం అక్కడ నివాసాలు నిర్దేశించిన R&R ప్యాకేజ్ స్థలాల కేటాయింపులను అనర్వులకు స్థలాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఈ నోటి దురిస్తూ అనేక బూతులు మాట్లాడి గన్నవరం పరువును గాలి పోగొట్టాడు. ఇది ఈయన చేసింది. ఇంకా మచిలీపట్నం అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఎవరు, పేరు నాని గారు. ఈయన ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో ఏది ఎత్తుకున్నా, గుడివాడ తీసుకున్నా పెద్దదవ, ఇంకా గన్నవరం తీసుకున్న ఆయన, మచిలీపట్నం ఒకరిని మించి ఒకరు ఉన్నారు. ఈయన ఏంటంటే మచిలీపట్నం బందర్లో బినామీల పేరుతో మట్టి బుస్క దోపిడీ చేశాడు. జగనన్న లేఅవుట్లు, పోర్టులు, అనుసరాలకు భూ సమీకరణ పేరిట 100 కోట్లు అక్రమాలకు. ఆడ కట్టింది ఇల్లు లేవు. ఏంటంటే 10 రూపాయలకు కొనేది 100 రూపాయలకు అమ్మేసేది, 90 రూపాయలు వీళ్ళు నొక్కేసేది. ఈ విధంగా దోచుకు తిన్నారు నియోజకవర్గాన్ని మొత్తాన్ని. ఇది ఈ విధంగా జరిగింది. పెడన నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఇంకొక వ్యక్తి, ఈయన ఏమంటే ప్రతి పనికి మొత్తం కమిషన్లు. ఈయన జోగి రమేష్ అనుకుంటాం. ఈయన మొత్తం ప్రతి పనికి కమిషన్ల రమేష్ అని ఉంటే బాగుండేమో. డబ్బులు తీసుకునేది పనులు, బినామీలు సైతం మంత్రికి పర్సంటేజ్లు ఇచ్చి మట్టి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటే ఈయన ఏ రేంజ్ లో చేస్తున్నాడు చూడండి. విజయవాడలో బినామీల పేరుతో ఆస్తులు కూడా పెట్టుకున్నాడు బాగా. ఈ విధంగా మళ్ళీ ఈయన మాటలు మాత్రం నేనేమి చేయలేదు అన్న విధంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ విధంగా దోచేశాడు నియోజకవర్గం మొత్తాన్ని. ఇంకొకటి పెనమలూరులో వచ్చి ఈయన ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏమంటే నియోజకవర్గంలో జగనన్న కాలనీలు ఏర్పాటు నిమిత్తం సుమారు 450 ఎకరాలు సేకరించారు. దీనికి ఎకరానికి 5 లక్షల చొప్పున వసూలు చేసి 450 × 50 22.50 కోట్లు ఈ విధంగా తీసుకున్నారు. కాలనీలో మొరక పేరుతో 120 ఎకరాల్లో మొరక తోలారు. అదే విధంగా దీనికి ఎకరానికి 10 లక్షల చొప్పున వసూలు చేశారు. అంటే దాదాపు 12 కోట్ల రూపాయల వరకు దోచేశారు పెనమలూరు ఎమ్మెల్యే. అంటే ఇక్కడ చూడండి ఏ విధంగా దోచుకు తింటూ ఉన్నారు. ఈ విధంగా దోచుకు తినేస్తూ రాష్ట్రాన్ని మొత్తం గాలి కొదిలేసి వీళ్ళు మచిలీపట్నం పార్లమెంట్లో అయితే ప్రముఖంగా ఈ గుడివాడ నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, గన్నవరం వంశీ కావచ్చు, అదే విధంగా మచిలీపట్నం పేరుని నాని గారు కావచ్చు, ఈ విధంగా జోగి రమేష్ కావచ్చు, వీళ్ళంతా పార్లమెంట్ ఒకరిని మించి ఒకరు అవినీతిలో పోటీ పడుతూ, అభివృద్ధిలో పోటీ పడతారు. ఎక్కడైనా వీళ్ళు అవినీతిలో పోటీ పడుతూ దోచేస్తూ ఉన్నారు. ఆలోచించండి ప్రజలారా. ముఖ్యంగా నరసారావు పార్లమెంట్ పల్నాడు జిల్లాలో చూస్తే వైసీపీ నాయకులు చేసిన అవినీతి ఆగడాలు, అక్రమాలు ఇన్ని కాదు. ఏ విధంగా అంటే ఒక రేంజ్లో చేశారు. ముఖ్యంగా దీంట్లో మనం సత్తెనపల్లి నియోజకవర్గం తీసుకుంటే ఈడ అంబటి రాంబాబు, అంబూతు రాంబాబు అని కూడా అంటారు. ఈయన ఏంటంటే అనేక విధాలుగా దోచుకు తిన్నాడు నియోజకవర్గం. చిన్న దగ్గర కూడా ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్ రావాలన్నా, ఏదైనా పెన్షన్ రావాలన్నా వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ఈయన సత్తెనపల్లి పాత బస్టాండ్లు ఎడ్లపాడు మండలంలో సొలస రంగనాయకమ్మ దేవస్థానానికి సంబంధించి భూములు నివాస యోగ్యమైన ప్రాంతంగా దేవాదాయ ఉన్నతాధికారులతో చర్చించి ఆలయ భూములు నిర్మించి పక్కాయలు క్రమబద్ధీకరించారు. సుమారు 400 కుటుంబ సమస్య ఇది. దీన్ని పరిష్కరిస్తామని అంబటి హామీ ఇచ్చి కనీసం నెరవేర్చలేదు. ఈయన ఆగడాలు ఇంత అంతా ఉండవు. నియోజకవర్గంలో ఏంటంటే పట్టణం మండలంలో లేఅవుట్లు ఎవరు వేసినా కానీ ల్యాండ్ కన్వర్షన్ తో పాటు ఇతర అనుమతులు కావాలన్నా కానీ ఈయన మంత్రి అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అనుమతి ఉన్న లేఅవుట్ నుంచి 5 లక్షలు, అనుమతులు లేకపోయిన లేఅవుట్ల నుంచి అమ్మకాలకు 10 లక్షల వరకు వీళ్ళేదో ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకున్నట్టున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా లేఅవుట్ల దగ్గర నుంచి ఈ విధంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ముప్పాల మండలం గొల్లపాడుకు చెందిన పుడికితీత పనుల్ని కల్లం విజయభాస్కర్ రెడ్డి ద్వారా చెప్పి 1 కోటి వరకు మంత్రి రాంబాబు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఒకటేగా దీని గురించి ఏంటంటే పేజీలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దోచుకు తిన్నాడు ఈ అంబటి రాంబాబు. ఏంటంటే ఈయన 1989లో ఎమ్మెల్యే, ఆ తర్వాత ఇప్పుడు 2019లో ఎమ్మెల్యే. ఇన్నేళ్ళు గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ లో ఉండేది మొత్తం దోచుకునే దానికి కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నాడు. ఆ విధంగా నియోజకవర్గం మొత్తాన్ని అన్ని రకాల కరప్షన్ చేసి పారేశాడు ఈ అంబటి రాంబాబు. ఇంకొకటి మాచర్ల నియోజకవర్గం కిందకు వస్తే ఇక్కడ ప్రధానంగా పిన్నేలి రామకృష్ణారెడ్డి. ఈయన అనుచరుల అరాచకాలు ఇవి అవి కాదు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మాచర్లకు వచ్చిన తేదేపా నేతలు బొండా ఉమ, బుద్ధ వెంకన్నపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నియోజకవర్గంలో 77 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను 31 వార్డులకు నామినేషన్లు వేయకుండా పోలీసుల ద్వారా ఒత్తిడి చేయించి
అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారు. అదే విధంగా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తేదేపా కార్యకర్త తోటా చంద్రయ్యని నడి రోడ్డుపై నరికి చంపించేశారు. బక్రీద్ పండుగ రోజు తేదేపా మైనారిటీ అన్వర్ పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. అదే విధంగా కారంపూడి మండలం మిరియాల గ్రామంలో తేదేపా కార్యకర్తను ట్రాక్టర్ తగలబెట్టారు. ఈయన చేసినటివి అన్ని కాదు అరాచకాలు, ఒక రాక్షసుల్లాగా చేశాడు. అదేవిధంగా గురజాల నియోజకవర్గం తీసుకుంటే కాసు మహేష్ రెడ్డి గారు, ఈయన ఏంటంటే క్వారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, మద్యం అక్రమ వ్యాపారం ద్వారా డబ్బులు వసూలు చేశారని, మండల పరిధిలో మద్యం సిండికేట్ల ద్వారా ఆదాయం సమకూర్చుకున్నాడని, అదేవిధంగా దాచేపల్లి మండలం పొందుగుల్లో ఉన్న రాష్ట్ర సరిహద్దు ద్వారా ఆదాయం చెక్ పోస్ట్ వసూలు వాటాలు చేశాడని, మెడికల్ కళాశాల నిర్మాణం విషయంలో వాటాలు తీసుకున్నాడని ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి బోళ్ళ బ్రహ్మనాయుడు అనే ఈయన కూడా అనేక విధాలుగా అక్రమాలు చేశాడు. ఏ విధంగా పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొల్ల బ్రహ్మనాయుడికి 100 ఎకరాల పట్టణ పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కొనింది. అంటే ఏ విధంగా ఈయన భూమిని 10 రెట్లు పెంచి అమ్మేశాడు. అదే విధంగా వినుకొండ పట్టణం పరిధిలో ఉన్నప్పటికీ SNRGS నిడుదల ఘాట్ రోడ్డుకు మంజూరు చేయించుకున్నారు. ఆ విధంగా చేయించుకుని దోచేశాడు. అధికార అండతో వివాదాస్పద భూముల్ని ఆయన కొని లబ్ధి పొందాడు. ఈ విధంగా నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటానని చెప్పి అందరినీ అలిగేషన్స్ ఉండే ల్యాండ్స్ అన్ని దోచుకు తినేశాడు. మార్కాపురం రోడ్డులో అసైన్డ్ భూములు 60 ఎకరాలు కొని క్రమబద్ధీకరించుకున్నాడు. అసైన్డ్ భూములు కొని ఈయన పేరు రాయించుకునేశాడు. ఈ విధంగా దోచుకునేశాడు. ఎవరు? ఈ బొల్ల బ్రహ్మనాయుడు. అదే విధంగా చిలకలూరుపేటలో అయితే ఈమె ఉంది ఒక ఆమె మాటలు ఎక్కువ పని తక్కువ. ఈమె ఏమిటంటే చిలకలూరుపేట ఎడ్లవల్లి వద్ద SC STలకు చెందిన వికర్ సొసైటీ భూములు 420 ఎకరాలు ఎన్నికలకు ముందు వారికే వ్యక్తిగతంగా పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాటిని APMDCకి దారాదత్తం చేసి చక్రం తిప్పి మంత్రి పదవి కొట్టేశారు. అంటే ఈ విధంగా చేసి నేను చేయించేసాను కట్టేశారు. చిలకలూరుపేట మండలం మురికిపూడి గ్రామంలో అసైన్మెంట్ భూములు తక్కువ ధరకు కొని వాటితో తనతో పాటు కడపకు చెందిన అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, MP మోపిదేవి సతీమణి పేరుతో గ్రానైట్ తవ్వకాలకు తెరదీసింది. రజనీ మరిది విడుదల గోపీను అడ్డం పెట్టుకుని నియోజకవర్గం అక్రమంగా మట్టి, ఇసుక, గ్రావెల్ ఇలా అన్ని వనరులు దోచుకున్నారు. గ్రావైట్ ప్రతి లారీకి 6,000 నుంచి 8,000 వరకు వసూలు చేశారు. అంటే ఏ విధంగా చేస్తున్నారు? మద్యం సిండికేట్ అయ్యే మొత్తం బార్లు తమ సొంత ఆధీనంలో ఉంచుకొని పెద్ద ఎత్తున నగదు ఈ విధంగా బదిలిస్తూ ఈ విధంగా దొరికిపోయారు. ఎవరు? ఈ విడుదల రజనీ గారు. ఈ విధంగా నరసారావుపేట నియోజకవర్గంలో ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు ఈ విధంగా పాల్పడ్డారు. ఆలోచించండి ప్రజలారా. విజయవాడ పార్లమెంట్ లో వైసీపీ నాయకులు అవినీతి అక్రమాల గురించి ఒక్కసారి చూద్దాం. విజయవాడ పార్లమెంట్లో ముఖ్యంగా జగ్గాయిపేటలో ఇక్కడున్న ఎమ్మెల్యే దాదాపుగా బియ్యం అక్రమ రవాణాకు పరోక్షంగా సహకారం అందిస్తూ కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా మనం ఇక్కడ చూస్తే ఇంకొక నియోజకవర్గం నందిగామ, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణా, గ్రావెల్ దోపిడీ చేశారని ఈ విధంగా ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా తిరువూరుకు సంబంధించిన శాసనసభ్యుడు తన అనుచరుల ద్వారా ఇసుక అక్రమ రవాణా అమ్మకాలు, ప్రభుత్వ పోస్టులను, బదిలీలు, పదోన్నతులకు కూడా డబ్బులు తీసుకున్నాడు, పార్టీ పదవులు అమ్ముకోవడం, ఇలాంటివి అనేక ఆరోపణలు తిరువూరి వైసీపీ ఎమ్మెల్యే పైన ఉన్నాయి. అదే విధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే మల్లాది విష్ణు గారు, ఈయన మల్లాది విష్ణు గారి పైన 1 కాదు 2 కాదు ఏంటంటే ఈయన గురించి పేజీలు ఉంది. ఈయన చేసిన మా మొత్తం అవినీతి గురించి కొన్ని చూద్దాం. విష్ణుపై అవినీతి ఆరోపణలు చాలా. సెంట్రల్ నియోజకవర్గంలో అక్రమ కట్టడాలకు వెన్నుదన్నుగా ఎవరైనా అక్రమ కట్టడాలు కడుతూ ఉంటే చెప్పాలి. ఈయనంటే వాళ్ళకే వెన్నుదనగా వస్తే ఎవరైనా ప్లాన్కి విరుద్ధంగా ఇల్లు లేదా అపార్ట్మెంట్ కట్టుకోవాలంటే ముందుగా మల్లాది రాజేంద్ర అనే వ్యక్తిని కలిసి ఆయనకు పూర్తి వివరాలు ఇస్తే రాత్రి దానిపై చర్చించి ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తారంట. తర్వాత అనుమతులు ఇస్తారంట. ఇక అటువైపు బిల్డింగ్ ఇన్స్పెక్టర్, సిటీ ప్లాస్టర్ ఎవరు చూడరు. ఒక్క కట్టడం నుంచి మినిమం ఒక్కొక్క కట్టడం నుంచి మినిమం 5 మినిమం అంటే సాధారణ 5 లక్షలు ఫస్ట్ ప్రయారిటీ స్టార్టింగ్ 5 లక్షలు తీసుకుంటారు. ప్రధానంగా అజిత్ సింగ్ నగర్, గవర్నర్పేట, సత్యనారాయణపురం, గుణదల 1వ డివిజన్లో ఆయన ఎక్కువగా అక్రమ కట్టడాలను ప్రోత్సహించారు. కమిషన్ రూపంలో భారీగా సొమ్ములు చేసుకున్నాడు. సెంట్రల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమం 10% కమిషన్ రూపంలో వసూలు చేసి స్థానిక కార్పొరేటర్లకు ఏ మాత్రం దీనిలో చొరబడిన అంతా తానే చూసుకుంటున్నారు. అద్దెల రూపాయలు నెలకు 30 లక్షలు. మల్లాది విష్ణు నగరం కీలకమైన గవర్నర్పేట, సత్యనారాయణపురం, BRTS రోడ్డు, మహాత్మా గాంధీ, కృష్ణలంకం, కృష్ణలంకం భవనాలు ఉన్నాయి. వీటన్నిటి దగ్గర నుంచి దాదాపుగా ఈ విధంగా దోచుకు తింటూ ఉన్నాడంట. ఇంకొకటి ఏంటంటే విజయవాడ ఈ విధంగా వీళ్ళు విజయవాడ దాంట్లో ఇవి మాత్రమే కాకుండా వీళ్ళ పార్టీకి సంబంధించిన ప్రధానంగా, ఎందుకంటే విజయవాడ రాజధాని ప్రాంతం, అక్కడ ఏంటంటే ప్రధానంగా వైసీపీ నాయకులు మిగిలిన వాళ్ళు కూడా షాపుల దగ్గర కమిషన్లు కావచ్చు, ఈ విధంగా అతను ఎవరో దేవినేని అవినాష్ అని ఉన్నాడు అతను కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది వైసీపీ నాయకులు, ఈయన మల్లాది విష్ణు, మళ్ళీ ఇంకొక వచ్చి కొబ్బరి చెప్పుల మంత్రి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వీళ్ళంతా కలిసి ఏంటంటే నియోజకవర్గాన్ని వెల్లంపల్లి శ్రీనివాసు వీళ్ళంతా ఏంటంటే
ఆ నియోజకవర్గాలు పంచుకొని విజయవాడ పార్లమెంట్ మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంత అంతా కాదు, కోట్ల రూపాయల అవినీతి. ప్రతి ఒక్క దగ్గర నుంచి, షాపుల దగ్గర నుంచి వసూళ్లు, ఆ అపార్ట్మెంట్ల దగ్గర నుంచి వసూలు, ఈ విధంగా నెల కోట్ల రూపాయలు దోచుకుంటూ ప్రజల్ని దోచుకు తింటున్నారు. ఈ విధంగా దోచుకు తింటున్నారు. ఇలాంటి వాళ్ళకి సరైన విధంగా, తగిన విధంగా బుద్ధి చెప్పాలి. ఆలోచించండి ప్రజల్లారా.